distinguished classical dancer, Sri Sudhir Rao has performed extensively across India and internationally. He holds a bachelor's degree in Bharatanatyam and a master's degree in Kuchipudi dance from Potti Sri Ramulu, Telugu University, Hyderabad. Sri Sudhir Rao is an accomplished Nattuvanar, an exceptional vocalist for dance performances, a skilled makeup artist, and a highly respected teacher who has nurtured so many students. I would also like to add that next week, Sri Sudhir Rao will be conferred with a prestigious award for excellence in performing arts at the 19th HATA Conference and Youth Convention in Delhi. I would like to request Sri Sudhir Rao to please come and say a few words. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు నేను తెలుగులోనే మాట్లాడతాను, తర్వాత మీ గురువు గారు మళ్ళీ మీకు నేను మాట్లాడేది ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి నేను తెలుగులోనే కంఫర్ట్ ఉంటాను. నాకు 2 నిమిషాలు ఇచ్చారు మేడం. అయితే ఈ కూచిపూడి డాన్స్ అంటే ఇది ఒక సముద్రం, అంటే క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అనేవి మోక్ష కళలు. రోజు మనం గుడికి వెళ్తే ఎంత డెడికేటెడ్గా ఒక ఉపవాసం ఒక దీక్ష తీసుకుంటామో, ఇది నిజంగా 1 రోజు 2 రోజులు వచ్చేది కాదు. ఆవిడ చాలా గ్రేట్. ఎందుకంటే ఆవిడ అసోసియేట్ అయిన గురువుల పేర్లు చెప్తే అసలు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే పాపం నెమలి కంటే సువర్ణలత అంటే పెద్ద టాస్క్. అసలు ఆమెను పట్టుకోవడమే కష్టం. ఫస్ట్ అక్కడ ట్రైన్ అయ్యారట. ఎందుకంటే ఆవిడ నటువన్నారు ఎవరంటే అడియార్కి లక్ష్మణ్ గారు. అడియార్కి లక్ష్మణ్ గారు నటువాగం చేస్తున్నారంటే 80s, ఎర్లీ 80s, 90s బిఫోర్ టికెట్ పెట్టి నటువంగం వెళ్ళి చూసేవాళ్ళు. ఆయన నటువంగం చూడడానికి వెళ్ళేవాళ్ళు. అట్లనే ఇంకా తర్వాత మంజులా శ్రీనివాస్ గారు గురించి చెప్పారు. ఆవిడ కూడా డెడికేటెడ్ టీచరు. ఇంకా ఆవిడ అదృష్టం ఏంటంటే నీ వరంగల్ నుండి గురువుని వెతుక్కోలేకపోయినా ఆవిడ హైదరాబాద్ నుండి వాళ్ళ పేరెంట్స్కి ఆవిడ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఉండడం వల్ల ఒక మీస్ట్రో, ఒక ఆకాశం నుంచి కిందికి దిగి వచ్చిన ఒక అప్సరస, ఓన్లీ శోభానాయుడు గారు. ఇంకెవరు లేరు యూనివర్స్, ఇంకెవరి వల్ల కాదు. ఇలాంటి గురువుని అంటే ఆవిడ ఆ గురువుని అంటే వాళ్ళు ఒక ఎట్లా అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని చూస్తున్నారు తప్పించి, సారీ నేను ఆవిడ ఆకాశం ఎక్కడో ఉండరు స్వర్గంలో, ఆవిడ ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా పర్టికులర్గా స్టూడెంట్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసి నాలాగా ఇలా చేయి అలా చేయి అనే పరిస్థితి ఉండేది కాదు. ఆవిడ చూసి వీళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళు ఎంత డెడికేటెడ్ అంటే నేను విన్నది ఏంటంటే కొంతమంది వీళ్ళ కాంటెంపరీ ఫ్రెండ్స్ ఏమనే వాళ్ళంటే, అయ్యో సుధీర్ నేను పలుకుతే టీచర్ రిహార్సల్కి వెళ్ళి స్కూల్కి టైంకి 9 o'clock స్కూల్ అయితే 9 o'clock వెళ్ళాలి కదండి. వాళ్ళు పాపం డ్రెస్ వేసుకొని జడలు వేసుకొని బ్యాగ్ తీసుకొని ఆవిడ రిహార్సల్ చేస్తుంటే వెళ్ళి అకాడమీలో ఆమె ప్రాక్టీస్ని చూసేవాళ్ళట. ఒక ఐటమ్ 13 నెలలు చేసిందట ఆవిడ. 13 నెలలు. అది చూసి ఆ న్యూయాన్సెస్ వీళ్ళు ప్రాక్టీస్ చేసింది తప్పించి వీళ్ళు కష్టపడి వీళ్ళు ఇన్వాల్వ్ అయి నేర్చుకున్నారు. కాబట్టి రంగ ప్రవేశం అంటే టీచర్కి స్టూడెంట్కి ఉండే రిలేషన్ ఎలాంటిదంటే, ఇప్పుడు ఈ అమ్మాయి లాస్య నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి ప్రాక్టీస్కి. అప్పుడు పరిపక్వత ఇంకా వస్తుంది. ఇది ఇక్కడితోనే అయిపోలేదు అసలు. కాకపోతే ఇప్పుడు ఇండియాలోనే ఎవరికి టైం లేదు. నేను ఇక్కడ మెరీల్యాండ్ అంటే నాకు అమెరికా అంటే ప్రత్యేకంగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదండి. నాకు వరంగల్ చెన్నైకి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్, బెంగళూరు వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్, హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్. నేను దీన్ని ఒక డాన్స్ మాస్టర్గా నాకు మల్లారి సోదరులన్నా ఎవరన్నా కచేరీ ఉందంటే నేను కచేరీ వెళ్ళి కూర్చొని వినేసి వస్తాను. అది నాకు పిచ్చి. మా 4 fathers నుంచి మా ఫ్యామిలీ ఎవరు లేరు, అంటే మా ఫ్యామిలీ వెనకాల ముందు ఎవరు లేరు. అలాంటిది నేను డాన్స్ అంటే అంత పిచ్చి అసలు. అంటే ఇదంతా ఒక జర్నీ, మిమ్మల్ని బోర్ కొట్టించట్లేదు. మాస్టరు రామాయణం కానీ రుక్మిణి కళ్యాణం కానీ చేస్తున్నారంటే నేను వరంగల్ నుంచి ట్రైన్ పట్టుకొని వెళ్ళేదానికి 3.5 hours అయ్యేది.
ట్రైన్ లేట్ అయితే అక్కడ వాణి పరాక్ అయిపోయి మంగళ కూడా అయిపోయి ఆ కర్టెన్స్ ఇలా పడుతుండే నేను ఏడ్చుకుంటూ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయేది. అంతా పిచ్చి నాకు డాన్స్ అంటే. అసలు ఒకవైపు సంగీతం వినాలా, ఒకవైపు డాన్స్ చూడాలా అర్థం కాకపోయేది. అంత ఆర్ట్ ఫామ్ ఇది. ఒక కంప్లీట్ డాన్స్ అనేది ఓన్లీ కూచిపూడిలో ఉంది. ఆ కూచిపూడి ఎర్రాలో శోభానేవి గారి పాత్ర అసలు ఎంత ఉందో మనం చెప్పలేము. ఇప్పుడు వెడలిదే పద్మావతి దరువులతో అంటే నాకు ఆవిడ విగ్రహం కనిపిస్తుంది. అసలు అబ్బా ఇదే నా అసలు అంటే భుజంగరాయ శర్మ గారు, కొచ్చార్లకోట సూర్యప్రకాశరావు గారు, ఇవేను అది ఎవరు బాలత్రం రజనీకాంతరావు గారు, స్క్రిప్ట్ రైటర్లు అందరూ ఆవిడ కోసం రెడీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు మాస్టర్ ఏం రాయించమంటారో, ఆవిడ చేస్తే బాగుండు, అది విజ్ఞాన శాకుంతలమా, లేకపోతే విప్రనారాయణ, లేకపోతే చండాలికన, లేకపోతే భామాకలాపమా, లేకపోతే కృష్ణ పారిజాతమా, అసలు ఆవిడ కోసమే రాసినట్టు ఉంది అది. అంతకుముందుకు చంద్రకళ గారు చేశారు, అంతకుముందుకు ఎవరో చేసుకుంటారు పెద్ద ఆర్టిస్టులు, కానీ ఆవిడ చేతికి వచ్చినాక కూచిపూడిని అట్లా 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 పైకి తీసుకెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే అంటే వాళ్ళకందరికీ ఇప్పుడు మేడం గారి పేరు చెప్పగానే ఈవిడ ఒకలాంటి వైబ్రేషన్, ఆవిడ ఇట్లా కదిలిపోతున్నారు. అంటే ఇక్కడ ఉండి కూడా ఆవిడకి అంటే అంత అభిమానం, అంటే ఆవిడ ఏ జన్మలో అసలు ఆమె దగ్గర ఏదో ఆకర్షణ శక్తి ఉందండి, అసలు ఏదో ఉంది ఆమె దగ్గర పవర్. వీళ్ళందరూ అసలు ఇట్లా అలర్ట్ అయిపోతారు. మేడం పేరు చెప్పగానే ఇట్లా ఒక్కసారి సౌష్ఠవంలోకి వస్తారు. ముందంతా సౌష్ఠవం ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆవిడ పేరు అడగంటే అక్కడ నిల్చుంటారు. అలాంటి గొప్ప మనిషి. ఇంకొకటి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్లో, చూడు సుధీర్, నేను చేస్తే కరహర ప్రియలో ఒక పరి చేయాలి, అలేఖ్య గారు చేస్తే తిలక్లో ఏమకో చిగురుటదర కూడా చేయాలి. అంటే ఆ ఐటమ్ నేను దట్ట, నేను అసలు ఆ ఐటమ్ జోలికి వెళ్ళా సుధీర్. నేను ఇంకా ఒక పరి అది అలేఖ్య ఇష్టం, నేను వదిలేస్తున్నా అంటే ఆవిడని మేడం ఇలా అన్నారు. నేను కూడా అసలు కరహర ప్రియ జోలికి వెళ్ళా సుధీర్ అని. అంటే డిఫరెంట్ స్కూల్స్ అది, ఒకటి వరూరు స్టైల్ అంటే ఒకటేమో పందనల్లూరు స్టైల్, ఒకటి ట్యాంజూర్ స్టైల్ అనేది మాకు హైదరాబాద్ ఉండేది. కానీ మంచి వాతావరణం, బాల్ ఉన్న టైంలో మంచి ఒక ప్రేమ గుణం. ఆవిడ లాస్ట్లో మా గురుగారు ఉమారామారావు గారు, ఆవిడకి కొన్ని కండిషన్స్ ఉండేది, నేను ఏది చేసినా ఎవరు చేసినా వద్దనేవారు. కానీ లాస్ట్లో ఏమైందంటే మా గురుగారు ముందే కృష్ణ పారిజాతం చేస్తే అలేఖ్య మేడం రుక్మిణి, సత్యభామ శోభానాయుడు గారు, భాగవతుల సీతారాం గారు నారదుడు, ప్రియా కార్తికేయన్ వచ్చి కృష్ణుడు. ఇలాంటి సన్నివేశాలు నాకు ఎన్నో ఉన్నాయండి, నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను ఆ దేవుడి లోపల ఐక్యం చెందాలి అంటే నాకు ఆర్ట్ ఫామే, ఇంకా వేరే దిక్కు లేదు. అది మీకు ఎట్లా చెప్పాలి అంటే అది నాకు అర్థం కావట్లేదు. నేను ఇలాంటి మా స్టూడెంట్ అమ్మాయి మంజుశ్రీ, వీళ్ళని ఏం చేసేదంటే ఆ రోజుల్లో ఒక వెహికల్ మాట్లాడి నేను ఒక మేల్ డాన్సర్ని, నేను ఫెమినిటీ చూపించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉండేది. నేను కొంచెం ఎక్కువ చేసేదో తక్కువ చేసేదో నాకు అర్థం కాదు. అది ఆడతనం అదనేది రావాలంటే శోభానేది చూపించాలి. వీళ్ళకి ఏం చేసేది ఒక వెహికల్ మాట్లాడి అందులో 6 7 పడతారు, ఇంకే మిగతా వాళ్ళు ఫిట్ కాదు. వెహికల్లో 14 మందిని ఎక్కించి ఆవిడ ప్రోగ్రామ్కి నేను ఆడియన్స్లో కూర్చోబెట్టేది. ఆవిడ వెడలేన దాసరిసా అని వేట్గా అసలు ఇట్లా ఎంటర్ అయ్యి ఒక్క లుక్ ఇచ్చేసి ఇట్లా సర్కిల్ తిరగగానే ఇంకా అసలు అంటే ఆ పాత్ర లక్షణం, నేను ఆవిడ ఒంట్లోకి ఆ క్యారెక్టర్ అయిపోయిందంటే మారిపోతారు అనుకోండి. సీనారెడ్డి రెడ్డి గారు ఇట్లా ఉన్న మనిషి ఇలా పడిపోయింది అంటే సారీ, క్యారెక్టర్ని ఆ కండ్లతోని కట్టి పడేసే క్యాప్చర్ అంటే అట్లా పట్టేసేది ఓన్లీ శోభానాయుడు గారు, ఎవరి వల్ల కాదండి అది. అలాంటి ఆర్ట్ ఫామ్ని వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఇక్కడ మెరీల్యాండ్లోకి వచ్చిన అసలు నేను నా అదృష్టం. నేను మంజుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను వచ్చుడే నాకు ఎంతో మంది పరిచయం ఉన్నారు, కానీ అన్ఫార్చునేట్ అది అట్లా జరుగుతుందని అనుకోలేదు. నేను మెరీల్యాండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అబ్బా, నేను ఊటీలో కున్నూరుకి వెళ్ళి అది ఆ నేచర్ని ఎంజాయ్ చేసిన, కానీ వీళ్ళ ఇంట్లో ఉంటే నేను ఎంత ప్రశాంతత ఉందంటే అసలు నాకు బీపీ 2 టాబ్లెట్లు వేసేది ఒకటే వేస్తున్నా, ఒకటే టాబ్లెట్. అసలు పొద్దున్నే ఇట్లా జింకలు తిరుగుతున్నాయి,
అవేంటి ర్యాబిట్స్ తిరుగుతున్నాయి మంజు ఎంత బాగుంది అసలు నేను అనవసరంగా నేను ఎంతో వదులుకున్నా అసలు వరంగల్లో ఉండి ఆ డస్ట్ పొద్దులు లేస్తే అయ్యో ఏం లేదు పొద్దులు లేస్తే డస్టే ఇంకేం ఉండదు అలాంటిది ఆవిడ ఇంకా అసలు నేను చూస్తున్నా రిహార్సల్కి వెళ్ళి వస్తున్నారంటే కొంచెం వెయిట్ ఉంటుంది ఎందుకంటే అది ఏదో తేడా వచ్చింది ఏదో డాన్సర్కి ఎక్కడో ఏదో కష్టం అనిపిస్తుంది ఆవిడ చూస్తే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారు సార్ని చూసినా ప్రశాంతం వాళ్ళ మద్దతుని చూసినా చాలా ప్రశాంతంగా ఉన్నారు అసలు అంటే ఇది ఇక్కడ ఇంకొకటి ఈ పిల్లలు ఉన్నారండి ఫస్ట్ పొద్దున 10 మంది పిల్లలు వచ్చిండ్రు అందులో ఒక్కరిద్దరు కొంచెం కాన్ఫిడెన్స్ లేరు మిగతా పిల్లలు ఎన్నిసార్లు చేయించినా రెడీగా ఉన్నారు చేయడానికి ఎన్నిసార్లు చేయించు ఒక్కసారి కూడా ఇది మా దగ్గర అయితే పిల్లలు లయన్నా పోతుంది సౌష్ఠవం అన్నా పోతుంది ముద్రలన్నా పడేస్తారు చేతులన్నా పడేస్తారు నాకేమో కొంచెం నా నేచర్ కరెక్ట్ నేచర్ కాదు నాకు బ్రాటప్ ఏదో తేడా ఉండేది నాకు కోపం వస్తుంది లేచి ఇక్కడైతే నన్ను ఈజీగా జైలు వేసేవాళ్ళు కానీ అంటే నా టెంపర్మెంట్ ఆగదు నేను తట్టుకోలేదు నేను అక్కడ తీర్మానం ఇచ్చిందా అక్కడ పిల్ల నెక్స్ట్ దానికి సముందన ఉసియా జాగన 1 అక్షరం 2 అక్షరాలు 3 అక్షరాలు అది పక్క దద్దిం తగ్గసి అంటే అంటే ఆ లోపల ఆ ఫీల్ సిగ్గుపడేది ఎట్లా రావాలంటే ఈ నాభిలో వచ్చి రావాలి అది ఆ కృష్ణుడిని పేరు చెప్పగానే ఒక భారత పుణ్యస్త్రీలు ఎవరు కానీ ఏమమ్మా ఇప్పుడేమో మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పేరు పెట్టి పిలుస్తారు నాకేమో చాలా ఇరిటేషన్ వస్తుంది అయ్యో పేరు పెట్టకపోతే బాగుండు అంటే అప్పుడు ఆ రోజుల్లో సత్యభామ ఆ పేరు చెప్ప అంటే లోపల నుంచి డొక్కలోంచి అభినయం రావాలి అది ఓన్లీ సత్యనారాయణ శర్మ గారిని చూసి తర్వాత నేను అంటే ఇవన్నీ న్యూయాన్సెస్ మీకు తెలియదు కదా సత్యనారాయణ శర్మ గారు కూడా ఇదే విప్రనారాయణలో దేవదేవిగా చేస్తున్నారు మాంకాళి గారు హీరోగా చేస్తున్నారు ఇద్దరు ముసలోనే ఈయనకి 60 క్రాస్ అయినాయి ఆయనకి 65 క్రాస్ అయినాయి ఎదురుగా గవర్నర్ కృష్ణకాంత్ గారు ఉమామహేశ్వరరావు ఐఏఎస్ ఆఫీసర్ కూర్చున్నారు పోనీ మ్యూజిషియన్స్ ఏమైనా స్ట్రాంగ్ ఉన్నారా అంటే కొంచెం అరకొర ఉండదు మ్యూజిషియన్స్ ఆ పాట కూడా అంత ఒకసారి నన్ను ఏమంటారో తెలీదు అలాంటి స్టేజ్లో ఆయన ఇచ్చిన సాత్విక అభినయంకి ఒక గవర్నరు కుర్చీలోంచి లేచి కింద పడుతున్నాడు ఆ ఎక్స్ప్రెషన్ మరి పోనీ అదేమన్నా రౌద్రమా వీరరసమా బీభత్సమా అంటే ఏం లేదు అంతా ఓన్లీ శృంగారం చూసి ఆహా ఓహా అనలేదు హాహా అని అవుతున్నారు ఆయన అంటే నేను ఎందుకు ఇంత గర్వపడి చెప్తున్నా అంటే తెలుగు ఆర్ట్ ఫామ్ అంటే మనిషిని కదిలించగలిగేదంటే ఓన్లీ కూచిపూడి అట్లాని సత్యనారాయణ శర్మ గారు ఒక్కరే సరిపోయిందా ఇంకా అసలు మా రాఘవ వాళ్ళ నాన్న వేదాంతం రాఘవయ్య వాళ్ళ నాన్న నా గురువు నాకు భామ కళాపం నేర్పించిన గురువు ఆయన ప్రహ్లాద యక్షగానం చేస్తే హిరణ్యకశిపుడు పాత్ర వేస్తే అబ్బా ఇది కదా ఇట్లా ఉండాలి ఆయన వచ్చి ఆకాశరాజు చేసిన భృగుమహర్షి చేసిన అది అసలు ఎవరు తక్కువ ఆ విలేజ్ లో ఎవరు బ్రాహ్మణులలో ఎవరు తక్కువ అంటే అందరూ ది బెస్ట్ అలాంటి ఆర్ట్ ఫామ్ మీరు అందరు నేర్చుకున్నారు నాకు నిజంగా మళ్ళీ ఆ 10 మంది పిల్లల తర్వాత ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇంక ఇద్దరు రాలేదు ఈ 4 వచ్చి నేను నెల రోజు నేర్పిస్తాను అలాంటిది ఒక్క నైట్ 1.5 అవర్లో ఐటమ్ మొత్తం నేర్చుకున్నారండి నాకు వీళ్ళని చూసినాక అనిపించింది అదే ఇది 10 నిమిషాల లోపల ఐటమ్ కానీ వీళ్ళని చూసినాక థాట్ వచ్చింది అదే ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి కొంచెం ఎలాబరేట్ చేయాలి ఆ క్యారెక్టర్ అలివేలి మంగని ఎలాబరేట్ చేయాలని ఆలోచన వీళ్ళని చూసినాక వచ్చింది ఎంత బాగా చేసిందంటే నేను ఎవరు అడిగినా ఫోన్ చేసి సుధీర్ నువ్వు అక్కడ ఉన్నావు మా దగ్గర రావాల్సిందంటే మా దగ్గర అందరు నన్ను అడుగుతున్నారు కానీ నేను వచ్చింది ఏదో అనుకోకుండా వచ్చిన జరిగింది కానీ నేనేం ఫీల్ కాలేదు అబ్బా నేను చాలా ఆనందంగా నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆ 4 పిల్లల్ని చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి నిజంగా అసలు ఎట్లా చెప్తే అట్లా నేర్చుకుంటున్నారు నేను ఆ పూలు అలరులు కురియగా ఆడినది అంటే ఆ ఫ్లవర్స్ ఇట్లా పడినప్పుడు హీరోయిన్ లోపల వచ్చే కొంచెం ఎక్స్ప్రెషన్ అది రావాలి అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు అన్నా కొద్ది ఇంకా దాన్ని రెట్టింపు చేస్తున్నారు ఈ పిల్లలు అసలు ఆ ముద్రలు పట్టిన ఆ బాడీ బెండ్ అయినా అసలు ఎంత క్లారిటీ ఉందంటే నాకు అనిపించింది వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు రాలేదు వీళ్ళని చూసాక ఓహో
పరిపక్వత అంటే ఆ ఏజ్ తత్వము ఆవిడ నేర్పించిన ఆ టీచర్కి ఉన్న స్టూడెంట్కి ఉన్న రిలేషన్ ఏమో కానీ మా దగ్గర 2 ఏళ్ళు రాగానే ఇంకొక షాప్ ఓపెన్ అవుతుంది. రేపే 4 రోజులు అనగానే అట్లాంటి వీళ్ళని చూస్తే చాలా అసలు అరే నేను కూడా ఇక్కడ ఉంటే బాగుండేదేమో అని అనిపించేది, కానీ అనిపించలేదు. అని చెప్తున్నా అసలు ఈ పిల్లలు నిజంగా అది ఆ 10 నిమిషాలు సరిపోదేమో, దానికి ఒక 15 నిమిషాలు అయితే బాగుంటుందేమో అని ఆ 15 నిమిషాలు చెప్పే కెపాసిటీ నాకు ఉంది. మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు అనుకోండి, ఆ నెరవులు చేసినప్పుడు ఆ సంచారి భావం ఎంతలాగానే చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ పద్మ సుబ్రహ్మణ్యం వాళ్ళ మదర్ డిసైపుల్ అన్నారు. ఆవిడని చూస్తేనైతే ఇంకా భారతీయత కనిపిస్తుంది. ఇంక భారతదేశం అంటే ఇదే కావచ్చు, ఇంత అభినయం ఉంటుందా? అట్లా ఇది ఆర్ట్ ఫామ్ ఏంటంటే ప్రవహించే నది లాంటిది, ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగిపోదు. మీరు అందుకనే ఈ కూచిపూడి డాన్స్ ఎందుకు వచ్చిందో అంటే మాస్టర్ వెంపటి చిన్న సత్యం గారు అసలు